హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా చికెన్ ఫ్రైని ఇలా కొద్ది మసాలాలు యాడ్ చేసి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా కేజీ చికెన్ క్లీన్గా వాష్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని మారినేట్ చేసి పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పాటు ఇలా మారినేషన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టవచ్చు. ఇలా చేయడం వలన పీస్ తింటున్నప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకున్నాక అది ఫ్రై అయిపోయాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అందులో ఉండే పచ్చి వాసన పోయే వరకు. మూత పెడితే వాటర్ వస్తుంది, అలా వాటర్ రాకూడదు. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి కొత్తిమీర కాడలండి. ఈ ఫ్లేవర్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మరొకసారి కలుపుకుంటూ 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ధనియాలు 1 టీ స్పూన్, గసగసాలు 1/2 టీ స్పూన్, ఒక 2-3 ఎండుమిర్చి, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను. మా ఇంట్లో కొబ్బరి అంతగా తినరు, అందుకని స్కిప్ చేశాను. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మీకు రుచికి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. మనం చికెన్లో కొద్దిగా వేసాం స్టార్టింగ్లో, ఇప్పుడు మరికొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఉప్పు, మసాలా పౌడర్ అంతా చికెన్కి పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకోండి. చికెన్ ఎప్పుడైనా నెమ్మదిగా కలపాలండి, లేదంటే పీస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మరొక 10 మినిట్స్ పాటు ఫ్రై అయిపోయాక మంచి స్మెల్ వస్తుందండి. చికెన్ ఫ్రై అయిపోయాక చివరగా కొత్తిమీర వేసి మరొక 5 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై తయారైపోయినట్లే. ఇలా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బగారా రైస్, రోటీ కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.